విద్యార్థులకి ముందుగా నూతన విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అన్నగారు చెప్పినట్టు మన విద్యార్థి సంఘం ఏం చేస్తుంది అనేది అన్నగారు చెప్పారు. అయితే మనం మరో పోరాటానికి సిద్ధం కావాలి. మీరు ఇప్పటివరకు ఫస్ట్ ఇయర్గా వచ్చిన విద్యార్థులు అంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు కొద్దిగా అవగాహన ఉంటుంది. ఎందుకు సిద్ధం కావాలంటే దొంగచాటుగా 10 ఏళ్ల తర్వాత మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో అప్పుడు మరియు చంద్రబాబు నాయుడు ఆంధ్ర నుండి దొంగచాటుగా మన తెలంగాణ మీద పెత్తనం చేయాలి, తెలంగాణని కొత్తగా ఆంధ్రాలో కలుపుకోవాలనే నీచం కుట్రలు చేస్తుడు. ఆ నీచం కుట్రల్ని తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థి లోకం మరోసారి పసిగట్టి మరో పోరాటానికి మనం సిద్ధం కావాలి. ఎందుకంటే ఈరోజు మన నీటి విషయంలో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఒకటి నిర్మించదలబెట్టింది. మనకు తెలిసి నాగార్జున సాగర్ ఇవన్నీ మనకు తెలుసు. శ్రీశైలం నాగార్జున సాగర్ తప్ప వాస్తవానికి మీకు కూడా పెద్దగా ఏం తెలియదు. అయితే గోదావరి జలాలు మన ఇంటికి ఆగ్రహం పోతున్నాయి, మేము వదిలిపెట్టిన నీళ్ళని మేము వాడుకుంటున్నామనే దొంగచాటుగా దొంగ సాగుతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టు తలబెట్టిండు. అది నిర్మించడం వల్ల మనకి 200 టీఎంసీల నీటి వాటర్ని మనం కోల్పోతున్నాం. ఆ నీటి వాటర్ కోల్పోతే మనకేమైందని మీరు అనొచ్చు. మనకేమైందంటే మన పొలాలు మారవు, మన పొలాలు నీళ్లు మారుతాయి, మన తల్లిదండ్రులు మనం పనిచేయలేకపోతారు, మనం చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణకి గోదావరి జిల్లాలో 970 టీఎంసీల నీటి వాటర్ కలిగి ఉంది. ఆ నీటి వాటర్ కలిగిన టీఎంసీని చంద్రబాబు తిరిగా ఏం చేస్తున్నాడంటే, మీ దగ్గర మీరు ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి కిందికి వచ్చే నీరు వాడుకుంటా అంటున్నాడు. కిందికి వచ్చే నీటిని వాడుకోవడం కాదు, ఒక ప్రాజెక్టు ఆంధ్ర ప్రభుత్వం కట్టడం వల్ల అది ఏం జరుగుతుందంటే అందులో మనం 200 టీఎంసీల వాటర్ని కోల్పోతాం. మనకున్న 900 టీఎంసీలలో 200 టీఎంసీల వాటర్ని కోల్పోతాం. ఎందుకంటే మీరు కట్టుకోలేదు, కింద ఆయన కట్టుకున్నాడు, ఆయనకి ఇవ్వాలి కదా అని చెప్పేసి కేంద్రం ఆ 200 టీఎంసీల వాటర్ని వాళ్ళు తీసుకోవడం, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎవరిని గెలిపించాం ఎంపీ సీట్లల్లో 8 మంది కాంగ్రెస్ ఎంపీలని, 8 మంది బీజేపీ ఎంపీలని గెలిపించాం. మరి వాళ్ళు ఏం చేస్తున్నాయా అంటే వాళ్ళకి డబ్బులు మూటలు మోస్తూ ఢిల్లీకి డబ్బులు మూటలు మోస్తూ నిలబోతున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు బయటకు వచ్చేది ఎవరు? ఒక కేసీఆర్ తప్ప, ఒక కేటీఆర్ తప్ప, ఒక బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి సంఘం తప్ప అధికారం ముఖ్యం కాదు. ఈరోజు మాకు అధికారం ముఖ్యం కాదు. ఈరోజు మాకు ప్రజా పోరాటాలు, తెలంగాణ అస్తిత్వం మాకు ముఖ్యం. తెలంగాణ ఏ రోజైతే నష్టపోతుంది అనుకున్నామో మేమందరం విద్యార్థులందరం ప్రాణాలు పనంగా పెడతాం. మా కేసీఆర్ సార్ తన ప్రాణాలను తెగించేలా తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడతాం. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆంధ్ర కుటిల బుద్ధిని, ఈ రేవంత్ చేసే దొంగ రాజకీయాల్ని ఈ విద్యార్థి లోకమంతా అర్థం చేసుకోవాలి. బనకచెర్ల ప్రాజెక్టు